మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలయ్యా. మా అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. చిన్న వాక్య భాగాన్ని ఈ పూట మనం చదువుకుందాం. గడిచిన వారంలో ఈ ఆగస్టు మాసానికి కావలసిన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి ఆ వాగ్దానాన్ని మరొకసారి మనం చదువుకుందాం. యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చేతులు పైకెత్తి ఒక్క హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. నిబ్బరము అంటే చలించిపోకుండా ఉండడం, స్థిరంగా ఉండడం. నిబ్బరము కలిగి ఉంటే మన జీవితాల్లో ఏ కార్యాలు జరుగుతాయో గడిచిన వారములో వాగ్దాన సందేశంలో మనం విన్నాం. మనకున్న వాగ్దానాలను బట్టి నిబ్బరము కలిగి మనం ఉండాలని, దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు అని నిబ్బరము కలిగి మనం ఉండాలని, దేవుడు మనల్ని కాపాడుతాడు అని నిబ్బరము కలిగి మనం ఉండాలని గడిచిన వారములో మనం విన్నాం. ఈ మాసములో నిబ్బరము కలిగి మనందరము ధైర్యముగా ఉందము గాక. ఆమెన్. ఇక రాయబడిన మాటల్ని మనం గమనిస్తే గడిచిన వారం నిబ్బరము అనే విషయాల గురించి నేను మీకు తెలియపరిచాను. ఈ వారంలో ధైర్యం దాని గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ధైర్యం అనగా మనోనిబ్బరం. 2, భయము లేని అనుభవాలు. ధైర్యము అంటేనే దానికి పర్యాయ పదాలు. మనోనిబ్బరం అంటే మనము ఏ విషయాన్ని గురించి కలవరపడకుండా, ఏ విషయాన్ని గురించి అధైర్యపడకుండా నిబ్బరము కలిగి మనం ఉండాలి. అలాగే భయము లేనటువంటి అనుభవం, అది ధైర్యానికి సూచనలుగా మనకి కనబడుతున్నాయి. యోబు అంటాడు 4వ అధ్యాయం 6వ వచనములో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అన్నాడు. కొంతమంది జీవితంలో ధైర్యముగా ఉండాలనుకుంటున్నారు, కానీ ధైర్యముగా ఉండలేనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ, భయాలతో కూడినటువంటి అనుభవాలలో భక్తి కూడా దిగజారిపోతూ, ఈ ధైర్యం ఎలా చెడిపోతుందో అర్థం కాదు. గుండెల నిండా ధైర్యం ఉన్నట్లుగా కనబడుతున్న వ్యక్తి కూడా ఏదో చిన్న చిన్న విషయాలను బట్టి కలవరాలు, భయాలతో భక్తి కూడా తొలగిపోయేటట్లుగా కనబడుతూ ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు ఎంత భక్తి చేస్తున్నవే, నువ్వు ఎంత భక్తిగా జీవిస్తున్నవే, మరి నువ్వే నిలబడలేకపోతే అలా?
నీకే ఎందుకు ఈ శ్రమలు, నీకే ఎందుకు ఈ ఆపదలు, నీకే ఎందుకు ఈ సమస్యలు, ఈ కలవరాలు, నువ్వు అనుకున్నవన్నీ వెనకబడిపోవడం, నువ్వు తలంచిన కార్యాలన్నీ విఫలమవ్వడం, ఇవన్నీ నీకెందుకు జరుగుతున్నాయి? నువ్వు భక్తి చేస్తున్నావు కదా అనే కొంతమంది భక్తిహీనులు మనతో మాట్లాడినప్పుడు మన భక్తిలో కొన్నిసార్లు మనకి తెలియకుండానే అధైర్యపడిపోతూ ఉంటాం. బైబిల్లో భక్తుడైనటువంటి దావీదు అతని మరణ దినములు సమీపించినప్పుడు తన కుమారుని పిలిపించి తన కుమారునితో మాట్లాడుతున్న మాటలు, నాయనా మీరు ధైర్యంగా ఉండండిరా, మీ కుటుంబాన్ని, పిల్లల్ని, అక్కోల్ని, చెల్లెల్ని, అమ్మని బాగా చూసుకోండి అని కొన్ని ధైర్యముతో కూడిన మాటలు దావీదు సొలొమోను రాజుతో పంచుకుంటూ ఉన్నాడు. చదవండి మీరు ఆ మాటలు బైబిల్లో నుంచి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం, రాజులకు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యముగా ఉండు. ఎందుకు కలవరం? అది కాదు నానా, నువ్వు చనిపోతే ఎలా, నీవు మా ఇంట్లో పెద్ద దిక్కువైతివే, నీవు లేకపోతే ఎలా? తండ్రి అంటాడు, మనతో పాటు ఎవరు ఉన్నా లేకపోయినా కుటుంబాన్ని లీడ్ చేస్తున్నటువంటి మనలో ఒక ధైర్యం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న విషయాలను బట్టి కుటుంబాల్లో కలవరబడి, అయ్యో పెద్ద దిక్కే లేదే, ఇంకా నా పరిస్థితి ఏంటి, నాకు ఎవరున్నారు, నా మంచి చెడ్డలు కోరేవాళ్ళు ఎవరున్నారు, నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరున్నారు అని పొర్రపాటున మనం కలవరపడకూడదు. అందుకే దావీదు అంటాడు, ఒకవేళ అన్నదమ్ములుగా ఉంటున్న మీరు చిల్లర అయిపోతారేమో, జాగ్రత్త. అరే నాయనా, లోకులందరూ పోవాల్సిన మార్గం రా ఇది. ప్రతి మనిషి తన సమయాలను బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి కాలాలు ముగించుకొని వెళ్తారా. ఇప్పుడు నా కాలము, నా సమయం కూడా వచ్చింది, నేను కూడా ఈ సమయాన్ని ముగించుకొని వెళ్తాను. అయితే మీరు ధైర్యముగా ఉండండి. నా దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో విన్న సందేశం వేరు, ఈ వారంలో ప్రభు మాట్లాడుతున్న సందేశం వేరు. ఎందుకో కొన్ని సమస్యలు, శోధనలు, కలవరాలు మన భక్తిని ఒక్కొక్కసారి మనం మర్చిపోయేటట్లు చేసి మన జీవితంలో ధైర్యము లేకుండా చేస్తుంది. మన బలహీనతలను బట్టి. అది ఏదైనా కానీ ఈ ఆరాధనలో దేవుని మాట వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధైర్యముగా ఉండండి. మీ ప్రతి కలవరాలన్నీ దూరమైపోవునుగాక. ధైర్యం అంటే భయము లేకుండా ఉండడమే ధైర్యం. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? ఏ విషయాన్ని బట్టి కలవరపడుతున్నావు? ఏ కుటుంబాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి? పిల్లలకి పెళ్ళవుద్దో లేదో, అప్పులు తీరతాయో లేవో, కుటుంబం ముందుకు వెళ్తుందో లేదో, పిల్లలకి చదువులు, ఉద్యోగాలు వస్తాయో రావో, ఏమండి కుటుంబం పెళ్ళయింది, పిల్లలు ఎలాగుంటారో, ఎలా జీవిస్తారో ఏమో అని కుటుంబాల గురించిన రకరకాల చింతలు, బాధలు నలిగిపోయి ఎవరిని అనుభవించలేక పైకి బాగానే కనబడుతున్నట్లు లోపల కృంగిపోతూ మదనపడుతున్నావేమో. ఏ విషయం గురించి అధైర్యపడద్దు, ధైర్యముగా ఉండు. ప్రభువే ప్రతి కార్యములు నీ ద్వారా జరిగించునుగాక. దశలోనికి రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదవండి. త్వరగా చదవాలి. సహోదరులారా, మేము నీకు బోధించుచున్నది ఏమనగా, చూడండి, ధైర్యము చెడిపోయారు, ధైర్యములో నుండి పడిపోయారు. అంటే మరొక బైబిల్ వర్షన్లో ఏం రాయబడిందంటే కృంగిపోయారు, నీరసించిపోయారు. ప్రియులారా, 10 మందికి ధైర్యం చెప్పే నీవే ఒకవేళ సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయావేమో. 10 మందికి దేవుని మాటలు అందించే నీ నోరే ఈ రోజున ఎందుకు ఇలా జరిగిందని కృంగిపోతూ, ఎవండి ధైర్యములో నుండి చెడిపోయి, అంటే పాడైపోయి, నిలబడలేక, కుదురుగా కూర్చోలేక, మనస్సు నిబ్బరపరుచుకోలేక, ఓ మనశ్శాంతిని అనుభవించలేక 10 మందికి చెప్పే నీవే ఒకవేళ ధైర్యంగా ఉండలేకపోతున్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతుంది. నువ్వే కృంగిపోతే ఎలా, నువ్వే నీరసించిపోతే ఎలా నీ కుటుంబంలో? నిన్ను చూసి నీ బిడ్డలందరూ నడుస్తున్నారే, నిన్ను చూసి నీ తల్లిదండ్రులు నడుస్తున్నారే, నిన్ను చూసి నీ బంధువులు నడుస్తున్నారే, నిన్ను చూసి సంఘము ఒకవేళ నేను వెంబడిస్తుందేమో, నీ మాటను బట్టి, నీ క్రియను బట్టి, నీ పద్ధతిని బట్టి అలాంటి విషయాల్లో నడిపించబడుతున్న నీవే కృంగిపోతే, నీరసించిపోతే నిన్ను వెంబడిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే బైబుల్ అంటుంది, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, ధైర్యపరచండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో మీరందరూ ధైర్యపరచబడుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక. ఆమెన్. నేను క్లుప్తంగా చెప్పేసి ముగిచ్చేస్తాను, ఎందుకంటే ఎండలు కూడా బాగా విపరీతంగా ఉంటా ఉన్నాయి. అందుకని క్లుప్తంగా నేను చెప్తాను. ఎప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది అనే విషయాలు నేను చెప్తాను, ఒకసారి మీరు అందరూ చూడండి. సామెతల ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగా మనందరం విందాం. ఎవ్వరును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఈ మాటని నోట్ చేయండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు సింహము ఎలాగుంటుంది? ధైర్యముగా ఉంటుంది. సింహాన్ని గురించి ఒక 2 మాటలు చెప్తాను, వినండి, మనసులో పెట్టుకోండి. ఈ సింహానికి అడవిలో ఒక రాజు, ఈ సింహం, అవునా కదా? ఈ సింహము ప్రతిరోజు ఎలా భోజనం చేస్తుందో తెలుసా? తన ఆకలి తీర్చుకుంటుందో తెలుసా? సద్దన్నం తిందో, రాత్రి మిగిలిన అన్నం తిందో, ఫ్రెష్గా అప్పటికప్పుడే పోరాడి, అప్పటికప్పుడే జంతువులను వెంబడించి అప్పుడు ఫ్రెష్గా తింటుంది. దీనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇది గర్వంగా ఉంటుంది. ఈ అడవికి నేనే రాజును, ఒక గర్వంగా, అంటే అతిశయం. పౌలు అంటాడు, ఏంటి పౌలు గారు ఎంత గర్వంగా, ఎంత అతిశయంగా ఉన్నామంటే, ఈ అతిశయము మనుషులను బట్టి వచ్చింది కాదయ్యా, ఇది ప్రభువును బట్టి కలిగిన అతిశయం. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అబ్బో పౌలు గారు ఏంట్రా ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు, ఎంత అతిశయంగా మాట్లాడుతున్నాడు, ఎంతగా మాట్లాడుతున్నాడు ఏంటనుకుంటాం.
కానీ పౌలుల జీవితంలో పౌలు అనుభవించిన శ్రమలలో పౌలు నిలిచి ఉన్నటువంటి భాగ్యములో ఇప్పుడు పౌలు అనుకుంటాడు, నేను ఇంతగా లోకానికి భయపడకుండా, పాపానికి భయపడకుండా, మనుషులకు భయపడకుండా, ఎంత టీవీగా లేకపోతే ఎంత ఘనంగా, హోదాగా, అతిశయముగా నేను ఉంటుంటే ప్రజలు ఒకవేళ రకరకాలుగా అనుకోవచ్చు, కానీ నా అతిశయం ఎవరో తెలుసా? నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు సింహము కూడా ఎలా ఉంటుందంటే అతిశయముగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. నన్ను వీళ్ళు చూసి భయపడుతున్నారే, ఈ అడవిలో ఉంటున్నటువంటి జంతువులన్నీ చూసి నేనంటే ఒక భయం. వాస్తవానికి ఏనుగు తొండతో కొడితే సింహం ఆడబోయి పడాలా, ఒక తొక్కు తొక్కితే కడుపులో ఉన్న పేగులన్నీ వస్తాయా రావా? కానీ ఏనుగు కూడా భయమే, అమ్మో సింహం అని. అందుకని తన మనసులో అనుకుంటుంది, నాకెంత ధైర్యము, ఎంత అతిశయం నాలో ఎలా వచ్చిందంటే, నేను నీతిగా ఉంటాను, పిచ్చి పిచ్చి దాన్ని నేను చెప్పరే, పిచ్చి పిచ్చి దాన్ని నేను తినను. దేనికి పడితే దానికి 100 రూపాయలు 10 రూపాయలు ఇస్తారంట కరువు పనికి. 10 రూపాయల సరే కానీ ఏదో ఒకటి అని ఎగపడను. అంటే మాకు అర్థమయ్యే కోణాలు చెప్పేలే, మళ్ళీ మీరు తప్పుగా అనుకో మాకు, దయచేసి మీకు వందనాలు. అంటే చెప్తున్నా, అంటే ఒక కొడితే ఏదైనా రే పలానా దాన్ని కొట్టాలి అంటారు కదా, అట్లా ఈ సింహంకున్న టీవీ ఏంటిదంటే ఏదైనా మనం మంచిదాన్ని వెంబడించాల, నీతిగా బతకాల. అలా నీతి తెలియకుండానే సింహంలో ఒక ధైర్యం. అందుకే సింహం అడవికే రాజు అని పెట్టారు ఆయన పేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి అదేంటో కానీ ఉదయాన్నే లేసి అది గాండ్రించింది అనుకోండి, ఎక్కడెక్కడ ఉన్న జంతువులన్నీ టకటకటకటక పోయి దాంకుంటాయి. ఎందుకంటే ఒరే సింహం గర్జించి వస్తుందరా, సింహం, అమ్మో సింహం వస్తుందరా, ఒక భయం, తెలియని భయం అది. వాస్తవానికి సింహం పెద్ద ఇదేం కాదు, అవునా కదండి? అది పెద్ద ఇదేం కాదు, మంచి సరైనటువంటి ఒక కొండ సిలువ దాని ఎదురయ్యి దానికి చుట్టేస్తే పిండి పిండి చేసేసిద్ది ఒత్తేసి కదా. అది పెద్ద విషయం కాదు, కానీ అది ప్రవర్తించే ప్రవర్తన బట్టి పక్కన్న జంతువులన్నిటికీ భయం వచ్చేసింది. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, చూడండి దాని ఎత్తు ఉంటుందట 6 లేదా 7 అడుగులు ఉంటుందట సింహం. ఒక్కొక్క సింహం ఎత్తు 6 లేదా 7 అడుగులు ఎత్తు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఆఫ్రికా, ఆసియా ఈ ఖండాల్లో ఎక్కువగా ఇలాంటి ఈ సింహాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయట. చూడండి దీని బరువట 170 నుండి 230 ఇంకా పైగా అని రాశారు. అంటే దాన్ని బరువు అంటే ఈ సింహం ఎంతగా ఉండడానికి కారణం ఏంటంటే అది నడిచే నడవడిక. అది ఏదైనా ఇప్పుడు చనిపోయింది అక్కడ కనపడింది దానికి, దాన్ని ముట్టదు, ఇక దాన్ని పట్టించుకోదు. ఇప్పుడు బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది ఏమని? కుక్క వాంతికి తిరిగినట్లు. అమ్మా చదవండి, ఆ మాటను చదవండి ఒకసారి. తన వాంతికి తిరిగినట్లు కడగబడినటువంటి పంది బురదలో బొర్లుటకు మరలా. అంటే వీటి స్వభావం ఎలాగుంటుందో చెప్పనా? అయ్యా నేను నీతిగా బతకాలా, పరిశుద్ధంగా బతకాలి, యథార్థంగా బతకాలి, నిక్కచ్చిగా బతకాలి, ఇక నాకు లోకం అవసరం లేదు, లోకములో ఉంటున్న మాటలు అవసరం లేదు, లోకములో ఉంటున్న బూతులు అవసరం లేదు, లోకములో ఉంటున్న సినిమాలు అవసరం లేదు, లోకములో ఉంటున్న ఏవి అవసరం లేదు అనుకొని బయటకు వస్తాయా? మరలా కొన్ని రోజుల తర్వాత మరలా ఏమనుకుంటాయి అంటే, ఏమైంది, తప్పేముంది, వాళ్ళందరూ చూడగా మనం చూస్తే తప్పేంటి, ఎప్పుడో ఒకసారిగా చూసేది అన్నట్లుగా మరలా మైండ్ మారిపోయింది. కుక్క అని కక్కుద్ది, కక్కింది అంత దూరం పోయిద్ది, మరలా దాన్ని వెతుక్కుండా వచ్చుద్ది. అబ్బా అసలు ఎంత ఎలపరంగా ఉంటుందండి అది. ఇప్పుడు వాంతి చేసుకున్నాం అనుకో మనం,
ఆ వాంతిని చూస్తేనే ఎట్లా అమ్మాయి నీళ్ళు కొట్టు చి అని అనిపిస్తుంది. ఇప్పుడు అదే ముందు కూర్చొని అబ్బా కక్కిందంతా మళ్ళీ తినాలరా, తింటారా, ఎంత చేదరా. మరి భక్తి కూడా అదే. దాన్ని చూసి అంత చేదర పడుతున్నప్పుడు విడిచిపెట్టిన లోకం వైపు మరలెందుకు తిరుగుతున్నావు? వద్దనుకున్న పాపం వైపు మరలెందుకు తిరుగుతున్నావు? నీతిగా బతకాలనుకున్న నిర్ణయించుకున్న నీవు మరల ఎందుకు నీతి తప్పి తిరుగుతున్నావు? ఎందుకు దేవుని కొరకు ఒక ప్రతిబింబముగా మార్చబడాలని, దేవుని కొరకు ఓ సాక్షి సమూహముగా లేవనెత్తబడాలని తీర్మానం చేసుకున్న నీవు మరల ఎందుకు లోకం వైపు తిరగడానికి, లోకంలో ఉంటున్న మాటల వైపు తిరగడానికి ఇష్టపడుతున్నావు? దేవుని దయలో బిడ్డలు నిలిచి ఉందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. దేవుని దయ అంటే ఈ మాట మీకు అర్థం అవ్వాలి. దేవుని దయ అంటే ఈ మాట మీకు అర్థమవుతుందని చెప్తాం. చూడండి, వినండి, నా వైపు చూడండి. మనం అందరమీ లేకపోతే కొందరు ఇలా వెళ్తూ ఉన్నారు. ఆ బయట ఎవరైనా టీవీ పెట్టి ఒక సినిమా పెట్టుకున్నారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, అమ్మా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అలా పోతా ఒరే ఇదేదో భలే ఉన్నట్టుంది సినిమా అని, అప్పో కూర్చోమే అంటే కూర్చుంటానప్పా అయిపోయేదా కూర్చుంటా అని పోయి కూర్చుంటారు. ఇంకా వస్తుంది మళ్ళీ వెనక ఆమె మంచి ప్రార్థన పరురాలే. ఆమె చూసి ఒరే వీళ్ళేదో సీరియల్ చిన్నగా చూస్తున్నట్టున్నారే, ఎవరు ఆ మనిషి, ఓహో మా అక్క కూడా ఉండగా అట్టయితే అని ఆమె వెనక పోయి కూర్చుంటుంది. ఇంకా వస్తుంది మరలా ఆమె కూడా భక్తురాలే. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, అమ్మో ముందేమో మార్తమ్మక్క ఉంది, వెనకేమో లేని పేర్లు చెప్పాలా, ఇక్కడ ఉన్న పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోయిన సమస్యలు, నాకు అదొక బాధ కదా. అందుకని సరే ఏదో ఒక పేరు అనుకోండి, లేని వాళ్ళ పేరు అనుకోండిలే, సరేనా. ఆ పేరు ఆమె వచ్చింది, ఊరే ప్రార్థన చేశాక ప్రార్థనలో బైబుల్ చదివాక ఉంది, లేకపోతే భక్తి చేశాక ఉంది, పాటలు భలే పాడుద్ది ఆదివారం. ఓ వీళ్ళందరూ వచ్చి కూర్చోంగా మనకేం పనిలే, మనంగా పోయి కూర్చుంటే తప్పేమంది, వాళ్ళు కూర్చోంగా మనం కూర్చుంటే ఏమి అన్నట్లుగా వచ్చి కూర్చుందనుకో, అది దయ కాదు. దేవుని దయ అంటే ఏంటో చెప్పనా, వీళ్ళతో నాకేం పని, ఛీ ఈ అపవిత్రమైంది నేను చూడకూడదు అనుకున్నా అని ఇలా వెళ్ళిపోతారే, ఆ వ్యక్తులు దయ పొందిన వాళ్ళు అని అర్థం. ఆమెను చెప్పండి గట్టిగా. చేదరించుకుంటారే సింహంలాగా, ఛీ ఇది నిన్న తినేసా, అబ్బే ఇక దానివల్ల కాదు, అందుకే మన తాత ఎప్పుడు ఫ్రెష్గా తినేది. అదే మళ్ళీ పోయిన సబ్జెక్టు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అదే ఏం చెప్పాను ఇప్పుడు, సింహం వదిలేస్తుందా, ఈరోజు తినిద్దా, మళ్ళీ రేపు దాన్ని తిందా, ఇంకా మళ్ళీ ఫ్రెష్గా తయారవుద్ది. అంటే ఇక దాని చూపులు మరలా దాని వైపు వెళ్ళవు, దాని ఆలోచనలు మరల దాని వైపు వెళ్ళవు. ఇక మరలా నిన్న తిరిగాం కదా ఏమైందిలే కానీ, అరే బాబు నిన్నటిదాకా మాతో పాటు తిరిగిందో అని వేళమ్మ నువ్వు, నిన్నటిదాకా మాతో పాటు తిరిగిన వ్యక్తి వేళమ్మ నువ్వు, ఇప్పుడు 2 రోజుల మందిరికి బాగానే భక్తి భలే వచ్చిందే అని ఎగతాళిగా మాట్లాడినా నీ చూపు మారకుండా ఉండడమే నీవు దయ పొందిన వ్యక్తివని అర్థం. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతి అంటే ఏంటో చెప్పనా, సత్ప్రవర్తన. ప్రవర్తనలో మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వచ్చింది, క్రియలలో మార్పు వచ్చింది. ప్రియులారా, నీతి కలిగిన ప్రవర్తన అంటే సత్ప్రవర్తన. సింహం ఎలాగుంటుందంటే నీతిగా ఉంటుంది, నీతి తప్పదు. అంటే అర్థం ఏంటో చెప్పనా, నేను ఎలాగైనా సరే నేను ధైర్యంగా ఉండాలా, నీతిగా బ్రతకాలి. ధైర్యం ఎప్పుడు వచ్చింది అంటే నీ నీతిని బట్టి ధైర్యం వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33లో ఏం రాయబడిందంటే, మన పితరులు నీతి కార్యములు జరిగించారు. వింటున్నారండి, మన పితరులు నీతి కార్యములు జరిగించారు. ఇప్పుడు మనము ధైర్యముగా ముందుకెళ్ళాలంటే నీతి కార్యాలు జరగాలి. నీ ఇంట్లో, నీ కుటుంబంలో నీతి విత్తబడాలి.
నీతిని అనుభవించాలి, నీతిమంతునిగా మార్చబడాలి. పరిచయుల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మంచి చెడ్డలు, మంచి అనే గుణము పొర్రపాటున వారు నిర్వర్తించరు, పొర్రపాటున వారు పాటించరు. అంటే నీతి కార్యములు పొర్రపాటున పరిచయులు, సద్దుకయ్యులు చెయ్యరు. వాళ్ళు ఎంతసేపు చేసేది చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. మరి నీ ఆలోచన ఎలా మారుతుంది? అన్నా, అక్క, ఓ తల్లి వినండి, నీ ఆలోచన చెడు వైపు మారుతుందా? నీ ఆలోచన మంచి వైపు తిరుగుతుందా? పౌలు ఏమంటాడో తెలుసిన? సంగమా, క్రీస్తు ఎదుట మిమ్మల్ని నేను నిలవబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానము చేపిస్తున్నాను. ఎందుకు స్నానం? ఎందుకు? మురికిపోవడానికి. ఒకరోజు మనిషి స్నానం చేయకపోతే ఎలా ఉంటాడండి చెప్పండి? మురికిగా ఉంటాడు, వాసన. వాక్యము లేకపోతే ఆత్మీయతలో కూడా మురికి వాసన. వాక్యము లేని కుటుంబములో సువాసన వెదజల్లదు. మీకు ఇంకొక మాట చెప్తాను చూడండి. బైబిల్లో ఒక ఆమెకి దెయ్యం పట్టుంటే ఆ ఒక్క దెయ్యాన్ని వదిలించాడు ఆయన. అన్నా, వదిలిస్తే ఇప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అమ్మో, ఈ ఇంట్లోనే ఉండకూడదు, ఈమె భక్తురాలు అయిపోయింది, ఇప్పుడు ఈ భక్తి కలిగిన ఇంట్లో నేను ఉండడానికి నాకు స్థానం లేదని వెళ్ళిపోయింది. సరే, అలా భక్తిగా అలా వెళ్ళిపోయినా ఆ దెయ్యం విడిచిపెట్టిపోయిందే. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ ఇప్పుడు నీతిని నింపుకోవాలి, లేదా నీతిగా ముందుకెళ్ళాలి, నీతిని సంపాదించాలి. నీతి మాటలు, నీతి వాక్యం, మన పితరులు ఎంత నీతిని అనుసరించారో మనము అనుసరించాలి అన్న ఆలోచన, జ్ఞానము అరుదై నీతిని ప్రేమించకుండా అలాగే ఆగిపోయింది. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, మందిరానికి వచ్చి నువ్వు ఖాళీగా ఉంటే ఏం ప్రయోజనం లేదు, మందిరంలో ఏమీ ప్రయోజనం లేదు. సాతానుగాడు వెళ్ళాడు, దెయ్యం అన్ని చోట్ల తిరిగింది, ఎక్కడ ఖాళీ లేదట. సరే, నేను ఒక ఆమెలో ఉన్నాను కదా ఇన్ని సంవత్సరాలు, ఆమెను వదిలిపెట్టి వచ్చాను, ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూద్దామని వెళ్తే ఖాళీగా ఉందని రాయబడింది. ఎలాగుందట అంటే ఇప్పుడు ఆమె మనసులో నీతి లేదు, లేదా వాక్యము లేదు, ప్రార్థన జీవితం లేదు, బాప్తిస్మము పొందే ఆ ఒక్క పేరే. కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో బైబిల్ చదివే అనుభవం లేదు, కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకునే అనుభవం లేదు, కుటుంబంలో వాక్యము పాటలు వినిపించే అనుభవం లేదు. నీ కుటుంబము ఖాళీగా ఉంటే, ఈ కుటుంబం గురించి, ఈ దెయ్యం గురించి రాయబడింది, ఈ ఇల్లు గురించి ఖాళీగా ఊడ్చి అమర్చి ఎలాగుందట? అమ్మ, దాని ముందు మాట ఊడ్చి అమర్చి అది ఉండుట చూచి. ఇప్పుడు నిన్ను చూస్తాడు సాతాను, నన్ను చూస్తాడు. ఎంత వాక్యాలు చెప్తున్నాడే, ఇరిమియా పాస్టర్ గారు ఎలా ఉన్నాడు, ఇంత వాక్యం వింటున్నారే, వాళ్ళ విశ్వాసులు ఎలా ఉన్నారు, లైవ్లో వాక్యం వింటున్నారే, వాళ్ళు ఎలాగుంటున్నారు అని ఒక్కొక్కరిని కూడా చూస్తాడు వాడు. మీకు ఇంకొక మాట చెప్పనా, ఆశ్చర్యకరమైన మాట. పరలోకంలో ఒక సభ జరుగుతుంది. పరలోకంలో దేవదూతలు, దేవుడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వినండి, నా వైపు చూడండి. ఏమని? కింద భూమి మీద ఎట్టున్నారా ప్రజలు, ఏమంటున్నారు, ఏంటి, ఇవన్నీ మంచి చెడ్డ, దేవుడు దేవదూతలు మాట్లాడుకుంటున్నాడు. ఆ మూలను కూర్చున్నాడు ఎవరు? సాతానుగాడు. వాడికి ఏం పని, చేతులు కట్టుకొని శుభ్రంగా కూర్చున్నాడు. కూర్చొని చూసి 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 అయ్యా బాగానే ఉంది, కానీ ఏం సంగతే, కింద ఒకడు ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి అని లేవనెత్తాడు. ఈడే లేపేది. ఎవడు లేపేది? సాతానుగాడు.
అసలు దేవునికి ఆలోచన లేదు. ఒరే వాళ్ళ భక్తి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా, వాళ్ళు నమ్మకంగా పోతున్నారని వీళ్ళేదో మాట్లాడుకుంటుంటే వాళ్ళని లేవనెత్తింది ఎవరో తెలుసా? మీరు బాగా చదవండి యోబు గ్రంథంలో. సాతానుగాడు లేవనెత్తాడు వ్యవహారం. కొన్నిసార్లు సాతానుగాడు ఖాళీగా ఉంటాడు, వాడు మన జోలు రాడనుకుంటాం, వాడే నీకు రోగాలు పెడతా ఉంటాడు. ఒక్కొక్కసారి సమస్యలు వాడే కలుగు చేస్తాడు. ఎందుకు? ఏంటి నీ సంగతి తేలద్దాం, నీతిలో ఉన్నవా నీతి తప్పావా తేల్చుకుందామని కొన్నిసార్లు వాడే కదిలిస్తాడు. ఒరే సాతానుగా, నువ్వు ఎవడి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది, కానీ యోబు గురించే కదా. యోబు నాకు ఇష్టమైన వాడు రా బాబు అంటే, నీకు ఇష్టమైన వాడు నువ్వు అనుకుంటున్నావు, ఒకసారి కంచి తీయ్యా వాడి సంగతి నేను తేలుస్తాను అంటాడు. అంటే వీడు మనసంతా ఎంతసేపటికి శోధించాలా. సాతానుగాడు చూసావా ఎన్ని పరీక్షలో ఎంత శోధించాలని తిరుగుతున్నాడో. నీ నీతి పొర్రపాటున అపవిత్రత కనబడకుండా నీ నీతి మరి ఎక్కువగా కనబడునుగాక. ఎస్తేరు గురించి అదే రాయబడింది. ఎస్తేరు మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు మరి ఎక్కువైపోయింది నీ నీతి. ప్రియులారా, భక్తి చేస్తున్న మనలో నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. నీతి సమాధానమును కలుగు చేస్తుంది. ఈ మాటను అండర్లైన్ చేయండి. నీతి వలన నిత్యము నిమ్మలము. చూడండి, ఈ మాటను అండర్లైన్ చేయండి. నీతి వలన నిమ్మలము, ధైర్యం. నీతి వలన ఏం కలుగుతుందంటే నిమ్మలము అంటే నెమ్మది, మనసు కుదుడుగా ఉండడం, మనశ్శాంతి. నా దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టి మనశ్శాంతి లేకుండా గలిబిలవుతూ కలవరపడుతున్నావో, యేసు నామములో మీ కలవరాలన్నీ తొలగిపోయి నా దేవుడు మీకు మంచి నెమ్మదిని దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు నిమ్మలంగా ఉండండి. నిమ్మలంగా అంటే నెమ్మదిగా ఉండండి, ఏమీ కాదు. ఒకవేళ రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, సుడిగుండాలు, మాటలు, లేని చెయ్యని తప్పు కూడా శోధన ఎదురవచ్చు, అయినను మీరు నెమ్మదిగా ఉండండి. సమస్యలన్నీ మీ ఎదుట సదును భూమిగా దేవుడు మార్చునుగాక. సముద్రములో పడవలో శిష్యులు ప్రయాణమైపోతుంటే భయంకరమైన తుఫాను, గాలి, వాన ఆ పడవని అల్లకొల్లారం చేసింది. వాళ్ళు నెమ్మదిగా, ప్రభువా ఏంటయ్యా, ఏంటి మాలో ఏమన్నా అపవిత్రత ఉందా, తీసేయి. ఒప్పుకున్నారు. నన్ను క్షమించయ్యా. అయ్యా, ఈ కుటుంబంలో ఈ శోధన వచ్చింది నా వల్లన, అయితే నన్ను క్షమించు అని ఒప్పుకున్నారు. ఏడుస్తున్నారు. ఇంకా ఏదైనా బయట పడేయాలంటే మొత్తం బయట పడేస్తున్నారు. మరి నువ్వెప్పుడు పడేస్తావు బయట? నీ పాపపు జీవితాన్ని ఎప్పుడు పడేస్తావు? నీ అబద్ధాల జీవితం ఎప్పుడు పడేస్తావు? నీ మోసపు జీవితాన్ని ఎప్పుడు పడేస్తావు? నీ లోకానుసారమైన జీవితాన్ని ఎప్పుడు పడేస్తావు? నీ ఆచారాల బ్రతుకుని ఎప్పుడు పడేస్తావు? నీ సాంప్రదాయాల జీవితాన్ని ఎప్పుడు బయట పడేస్తావు? ఎప్పుడు బయట పడేస్తావో అప్పుడు నువ్వు నెమ్మలంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతి వలన నెమ్మలంగా మనసు నెమ్మదిగా ఉంటుంది. ప్రియులారా, పాపం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు మనసు గలిబిలి అయిపోతాడు. అమ్మో ఎవరు వస్తారు, పోలీసులు ఎట్టి వస్తారో, అరే అని ఎవరైనా కేకేశారు అనుకోండి, వెంటనే ఎందుకు వచ్చావు? అరే నేను మామూలుగానే ఏంటి అంత భయపడుతున్నా? భయం లేదు ఏం లేదు అంటాడు. దొంగతనం చేసిన వాడికి భయంకరమైన భయం. వ్యభిచారం చేసిన వాడు తన భర్త ముందు, భార్య ముందు భయం. ఏమడుగుతాడో, ఏం తెలిసిందో. ప్రియులారా, నీతిగా మనం బ్రతుకుతాముగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య సముద్రాన్ని ఆజ్ఞాపించాడా? సముద్రం అంతా నిమ్మలమైపోయిందా? ప్రశాంతమైన వాతావరణం. ఎంతసేపు ఉంటుందండి సమస్యలు?
ఎంతసేపు వస్తుంది వాన? ఎంతసేపు వస్తుంది గాలి? రోజంతా ఉంటుందా? చెప్పండి, రోజంతా ఉంటుందా? ఏదో ఒక గంట సేపు వచ్చుద్ది, తట్టుకో. ఒక 2 గంటలు వర్షం వచ్చుద్ది, తట్టుకో. నీ మీద కూడా శోధనలు వస్తున్నాయేమో, తట్టుకో. ఏమైంది? ఎగిరిపడ మాకు, తట్టుకో. ఓపిక కలిగుండు, సహించు, భరించు. ఆ తర్వాత నిమ్మలమైన జీవితం నువ్వు జీవించుదువుగాక. ఆమెను చెప్పండి చేతుల పైకెత్తి గట్టిగా. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8 లేదా 18 వచ్చినాను, ఒక్కసారి చదవండి. చూడండి అమ్మా, మీరు కూడా చూడండి, ఎవరైనా త్వరగా చదవండి. యోబు గ్రంథం 32:18. నా మనస్సు నిండా ఏమన్నాయి తెలుసా? యేసయ్య మాటలే. నీతి కలిగిన వ్యక్తి జీవితంలో ఉండవలసింది ఏంటంటే, నెమ్మదిగా బ్రతకాలని ఆశపడిన వ్యక్తి గుండెల్లో ఉండవలసింది ఏంటంటే నెమ్మది కలిగిన మాట. అంటే వాక్యం, 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 వాక్యం చదువు, వాక్యం విను, గంటలు తరబడి వాక్యంతో సహవాసం చేయి. వాక్యమైన యేసయ్య నీతో మాట్లాడుతాడు, నేను ధైర్యపరుస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ భారాన్ని తీసేస్తాడు, నీ గుండెల్లో ఉంటున్న గలిబిలిని తీసేస్తాడు. వాక్యం చదువు, లేదా చదవలేకపోతున్నావు విను, గంటలు గంటలు వాక్యం విను. ఇంట్లో టీవీలు ఉన్నాయా? వాక్యం పెట్టుకో, రోజంతా వాక్యం విను, తప్పు కాదు. సెల్ ఫోన్లు ఉన్నాయా? వాక్యం విను, నెట్ అయిపోయేదాకా వాక్యం విను, తప్పు కాదు. నీ బిడ్డలతో కలిసావా, నీ కుటుంబంతో కలిసావా, ఏదైనా 2 అధ్యాయాలు చదువుకో, పిల్లలకు నేర్పించుకో, తప్పు కాదు. కారణం ఏంటంటే వాక్యం మన హృదయంలో నింపుకోవడం వల్ల, వాక్యంతో మన మనసు నిండిపోవడం వల్ల మన మనసు ఇంకా నీతి కలిగిన కార్యాల్లో నిమగ్నమయ్యి నీతి విస్తరించబడుతూ మనశ్శాంతి కలిగిన జీవితం మనం జీవించుదుముగాక. గట్టిగా చెప్పండి చేతుల పైకెత్తి గట్టిగా ఒక్కసారి. హల్లెలూయా. సింహములాగా మనం నీతిగా బ్రతుకుదుముగాక. 2వ మాట లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇది జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. చూడండి, విడుదల సమీపిస్తుంది. ధైర్యంగా ఉండండి. ఈ మాసములో విశ్వసించండి వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మండి. ఏ ఏ బలహీనలతో, ఏ ఏ బాధలతో, ఏ ఏ కన్యలతో, ఏ ఏ నష్టాలతో నింపబడుతూ మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావో యేసు నామములో నీవు విడుదల పొందుదువుగాక. నీ బలహీనతల్లో నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. నీ కన్యలలో నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. నీ సమస్యల్లో నుండి నీవు విడుదల పొందుదువుగాక. నీ దుఃఖములో నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. ధైర్యముగా ఉండు, విడుదల నీ సొంతమగునుగాక. విడుదల పొందుతావు. ఒకవేళ కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని రోజులు పట్టొచ్చు, ఇంతకాలం నుండి అనుభవిస్తా వచ్చేవేమో. ఈ వాగ్దానాన్ని నమ్ము, యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. అయ్యా, నా భర్తకి విడుదల లేదయ్యా, నా భర్త వ్యసనాల్లో పడిపోతున్నాడయ్యా, నా భర్తకు విడుదల లేదు అయ్యా, నా భార్యకి విడుదల లేదయ్యా. కొన్ని మందిరానికి వస్తుంది, భక్తి చేస్తుంది, కానీ కొన్ని విషయాల్లో విడుదల లేదయ్యా. ఏ ఏ విషయాల్లో విడుదల లేదో, ఏ ఏ విషయాల్లో నువ్వు విడుదల పొందలేక నలిగిపోతున్నావో, పైకి బాగానే ఉంటూ లోపల శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైనటువంటి నడవడికలు, జీవితం అపవిత్రం అవడానికి కావలసినటువంటి కోరికలు, ఆశలు, ఆలోచనలు, పడుకుంటున్నప్పుడు అపవిత్రమైన కలలు. ఏవండి, పడుకుంటున్నప్పుడు అపవిత్రమైనటువంటి దేవునికి భిన్నముగా అపవిత్రమైనటువంటి కలలు. శరీరాన్ని ఎందుకు అపవిత్రపరుచుకుంటున్నావు? విడుదల లేదా? నీ చూపులకు విడుదల లేదా? నీ నోటికి విడుదల లేదా? నీ ఆలోచనకి విడుదల లేదా? అయితే అడుగు. నోరు తెరిచి ఒకే ఒక్క మాట అడగండి. అయ్యా, నాకు విడుదల లేదయ్యా, కొన్ని సమస్యలు ఉన్నానయ్యా,
కొన్ని నా నోట్లో ఉంటున్నాయ్యా అన్నా, కొన్ని ఇరుకు ఇబ్బందులు నలిగిపోతే నన్ను విడిపించయ్యా, అయ్యా నన్ను విడిపించయ్యా. ఇదిగో ఈ శోధనలో ఉంటున్నానయ్యా, అన్నీ బాగానే ఉంటున్నానయ్యా, ఈ ఒక్కటే ఉందయ్యా నాలో కోపం, అన్నీ బాగానే ఉంటానయ్యా, ఇదిగో సహించలేనయ్యా నన్ను ఎవరన్నా ఏమనంటే, అన్నిట్లో బాగానే ఉంటానయ్యా, నాకు ఓర్పు లేదయ్యా, అన్నిట్లో బాగానే ఉంటానయ్యా, నా నోరు కుదిరిగా ఉండదయ్యా, అన్నిట్లో బాగానే ఉంటానయ్యా, కానీ ఏదో చిన్న బలహీనత నీలో, అది ఏదో నాకు తెలియదు, నీకు తెలిసేమో. పైకి బాగానే కనబడుతూ నీ బలహీనతలని లోపల దాచిపెట్టుకుంటూ భక్తి చేస్తే నీ బలహీనత నిన్ను ఏలుబడి చేసి నవ్వులు పాలు చేస్తుందన్న సంగతి వాస్తవం. నడి వంగిపోయిన స్త్రీ గురించి లోక సువార్తలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 18వ వచనంలో, 13వ అధ్యాయం 12వ వచనం చదవండి ఆ మాటను త్వరగా. చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల్లో నుండి నీకు, చూసారా, దేవుడు మనల్ని విడిపిస్తాడు, అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుడు చేస్తాడనే ధైర్యం నీ గుండెల్లో ఉండాలి. అది ఏదైనా, చచ్చిపోయిన వాడిని బతికిచ్చాడండి దేవుడు, చచ్చిపోయి ఇంకా లేవలేడు, పాడి మీద తీసుకోపోతున్న వాడిని బతికిచ్చాడండి దేవుడు. కుష్టి రోగులతో ఏమండి ఊరు అవతల వెళ్ళేస్తే అలాంటి వ్యక్తులను బాగు చేశాడండి. నీ సమస్యల నుంచి నిన్ను గట్టెక్కించలేడా? నీ కన్నీళ్ళు తొడవలేడా? నిన్ను విడిపించలేడా? నీ బలహీనతను కొట్టివేయలేడా? నీ జీవితాన్ని మధురముగా మార్చలేడా? నీ కుటుంబాన్ని దీవెనకరమైన మార్గాల్లో అడుగుపెట్టేటట్లు చేయలేడా? చేస్తాడు. నీ బలహీనతలో ఒప్పుకున్నప్పుడు, నీ బలహీనత ఏదో ప్రభుకు చెప్తే కదా ఆయనకు అర్థమయ్యేది. అమ్మా నాకు ఆకలి వేస్తుందంటేనే, నా ఆకలి ఏంటో మా అమ్మ వాళ్ళకి తెలుసు, బిడ్డలకు తెలుసు. అమ్మా నాకు ఆకలి వేస్తుంది, లేకపోతే నాకు పలానా కావాలని నేను ఆశపడితేనే కదా మీకు తెలిసేది. దేవుని సన్నిధిలో నీవు కూడా అడగాలయ్యా, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ దురుసు మాటలు ఉన్నాయి, నాలో ఏదో తొందరపాట్లు ఉన్నాయి, నాలో ఏదో నీకు అయిష్టమైంది ఏదైనా ఉండొచ్చయ్యా, నేను మనిషిని కదా, నాలో ఏదో ఒకటి లోపం ఉంది, నన్ను క్షమించు, ఆ బలహీనతలోంచి నాకు జయాన్ని ఇవ్వయ్యా, ఆ బలహీనతలోంచి నాకు విడుదల ఇవ్వయ్యా అని నువ్వు అడిగితే నా ప్రభు ఖచ్చితంగా నీకు విడుదల అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎజ్రా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా 6:19. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను ఆచరించిరి. చాలు. విడుదల పొందిన నీవు ఎలాగుండాలి? వినండి, ఈ మాటలు వినండి, ముగిచ్చేస్తాను వినండి. విడుదల పొందావు, విడుదల పొందిన కొన్ని సమస్యల నుంచి విడుదల పొందావు, కొన్ని వాటిలో దేవుడు నీకు జయమిచ్చాడు. అయితే నువ్వు ఎలాగుండాలి? మందిరంలో బైబిల్ చెప్తుంది, విడుదల పొందిన వాళ్ళు పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగ ఖచ్చితంగా ఆచరించాలి అంటే క్రమముగా ఆచరించాలి. నువ్వు ఆచరిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు విడుదల పొందావు అని అర్థం. నువ్వు పస్కా పండుగకు వచ్చావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోకముల నుండి కొన్ని విడుదల పొంది, కొన్ని బలహీనతలో నుండి విడుదల పొంది, కొన్ని అవమానాల్లో నుండి విడుదల పొంది, కొన్ని చెరలో నుండి విడుదల పొంది ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావని అర్థం. ఆ ఊరు సాంప్రదాయం ఏంటంటే, పస్కా పండగ జరిగే సంవత్సరానికి ఏడాది ఒకసారి పస్కా పండగ జరిగేటప్పుడు ఆ ఊరిలో, ఆ దేశంలో ఉన్న కట్టుబాటు, ఖైదీని, బందిపోటుని, ఎవరినైనా ఒకరిని, అలా ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి వ్యక్తినైనా సరే, ఆ పస్కా పండగ రోజు ఖచ్చితంగా ఒక వ్యక్తిని విడిపించాలి. మీకు తెలుసా? మీకు అర్థమవటానికి, మీకు కొంచెం అర్థమవటానికి ముందుకు వెళ్తా చూడండి. యేసు ప్రభుని సిలువేయడానికి తీసుకోబోయారు.
ఆ సిలువేసే ఆ క్షణములో అప్పుడు పస్కా పండగ ఆచరించారు. వచ్చింది, అయ్యా బాబు పస్కా పండుగ వచ్చిందిగా, పస్కా పండుగకి ఎవరినైనా ఒకరిని విడుదల చేయాలి కదా, యేసుని విడిపించండి అయ్యా అని కొందరు అన్నారు. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు కొందరు యూదులు కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా, లేదు లేదు యేసును సిలువెయ్యండి బరబ్బాని, భయంకరమైన బందిపోటు కానీ విడిపించారు. అంటే అది ఆచారం. ఎవరైనా ఒకరిని ఎంత బందిపోటైనా ఒక పండగ ఆచారంలోనే భయంకరమైన క్షమించకూడని వ్యక్తిని కూడా విడిపిస్తే ఇక ఆ వ్యక్తుల్ని విడిపించిన ఆ ఆచారం ఆయన మందిరానికి రావడం నువ్వు మొదలు పెడితే నీలో ఉన్న బలహీనతను దేవుడు విడిపించడా, నీలో ఉన్న సమస్యలను దేవుడు విడిపించడా, నీలో ఉన్న బలహీనతల నుంచి దేవుడు విడిపించడా? నువ్వు నమ్మాలి, వాక్యాన్ని ఆధారం చేసుకొని నమ్మాలి. దాని అర్థం ఏంటంటే పస్కా పండగ ఆచరించడం అంటే విడుదల పొందిన మనము ప్రతి ఆదివారం మందిరంలో కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఆరాధన దేనికయ్యా అంటే ఇంటి దగ్గర కూర్చోడానికి కాదు, పనులకి వెళ్ళడానికి కాదు, కుటుంబంలో చూడండి ఏమండి చాలామంది సోమవారం నుంచి శనివారం దాకా పనులు చేసుకుంటారా, ఆదివారం రోజు పెట్టుకుంటారు. ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్ళాలన్నా, ఎక్కడన్నా బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా ఆదివారం మిగతా రోజులు పెట్టుకుంటే పని పోయిద్దని. ఎంత దుర్మార్గమైన ఆలోచన! ఇంకెంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? అయ్యో ఆదివారం చూడండి, మొన్నటిదేనో అక్కోలు చెప్తున్నారు, అయ్యా ఆదివారం ప్రభు బల్లారాధన రోజు ఉందని, బల్లారాధన పోగొట్టుకోకూడదని తన పిల్లల దగ్గరికి ఆదివారమే రమ్మంటే ఆదివారం వెళ్ళకుండా సోమవారం రోజు వెళ్ళి, ఎందుకమ్మా వెళ్ళొచ్చు కదా, ఆదివారం పోగొట్టుకోకూడదయ్యా, ఆదివారం ఉండాలి కదా, మేమే ఉండకపోతే అలా. చూడండి, అంటే నేను అంటున్న మాట ఏంటంటే ఆచరించాలి, తప్పదు, ఆచరించాలి, క్రమం అది. ఒకవేళ ఈరోజు ఇక్కడ కుదరలేకపోయింది అనుకోండి, మన సహవాసంలో 99% సహవాసంలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. 1% మాత్రమే కుదరకపోతేనే, ఒకవేళ ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్తే అక్కడ ఏమన్నా ఆరాధన చూసుకోవాలి. కుదరకపోతే, కుదిరితే ఖచ్చితంగా కుదిరినంత వరకు ఆయన సన్నిధిలో సముఖంలో మనం కనబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. మందిరానికి రావడం నేర్చుకోవాలి. నేను అక్కని నాగమని అక్కను కూడా గమనిస్తూ ఉంటున్నా కొన్ని రోజుల నుంచి. ఆదివారం రోజు నిర్ణయించుకుంది, అంటే నిర్ణయించుకుంది లేదు నాకు తెలియదు, కానీ నేను అనుకున్నా నిర్ణయించుకుందాను. ఏమని, ఎంతమంది ఆదివారం ఒక్కొక్కసారి ఒకరు మానేయట్లేదు, కానీ అక్క మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆదివారం నమ్మకంగా కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే పొగట్టాలు కాదు, మనంతటికి మనం నిర్ణయించుకోవాలయ్యా, నా బలహీనతల నుంచి నన్ను విడిపించావు, నేను నీ కొరకు బ్రతకాలి, నేను నీ కొరకు ఏదైనా చేయాలి. ఆయన ఏం చేయమన్నాడు? ఆయన స్తుతించడమే కదా కావాల్సింది కదా. ఏమ్మా, ఒక్క ఆదివారమే కదా ఆయన కనబరిచేది. మనం మిగతా రోజులంతా కష్టపడు, నీ ప్రయాస, ఒక్క ఆదివారం ఆయన పాదాల దగ్గర మనం గడపాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా ఒక్కసారి చదవండి, నేను ముందుకెళ్తాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు. అది చూసారా, దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు అమ్మా? ఎందుకు విడిపించాడు? చెరలోనున్న వారికి విడుదల ఎందుకు కలిగింది? సువార్త ప్రకటించడానికి, విడిపించడానికి. చెరలోనున్న కొంతమందిని ఆయన విడిపించి గుడ్డి వాళ్ళని బాగు చేయడానికి. ప్రభు మనల్ని ఎలా రక్షించాడో మనము అనేకులను రక్షించడానికి మనం ముందుకు అడుగు వేసేదము గాక. ఆమేన్. ఒకవేళ నీ ప్రయాస, నువ్వు ఎడనా బయటికి వెళ్తే నీ మాట చెప్తా ఉంటావు, ఇంకొంచెం ఇంకా దేవుని మాటలు చెప్తా ఉండు. నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు 10 మాటలు ఒక మాట చెప్తా ఉంటావు, ఇంకొక మాట యేసు ప్రభు నమ్ముకోకూడదా అనే మాట చెప్పు. ఒకప్పుడు నేను ఇలాగ ఉన్నాను, ప్రభు నన్ను మార్చాడని చెప్పు. నేను చెప్పాలి, మీరు చెప్పాలి. నేను ప్రకటించడం వరకే ఉండకూడదు, ప్రకటించిన నేను కూడా ప్రకటించాలి, చెప్పాలి అనేకులకు. కొన్ని ఇంట్లో చెప్పుకునే గుట్టు ఉంటుంది, కొన్ని బయట చెప్పుకునే గుట్టు ఉంటుంది. వింటున్నారా మీరు ఈ మాట? విన్నారమ్మా? తల్లులు వినాలి ముఖ్యంగా. ఇంట్లో చెప్పుకునేది ఉంటుంది,
కొన్ని చెప్పండి, ఇంట్లో చెప్పే ఇంట్లోనే చెప్పాలా, బయట చెప్పకూడదు. సంఘంలో మనం ఏం చెప్పాలా, విశ్వాసులకు ఏం చెప్పాలి అదే చెప్పాలా, అన్నీ చెప్తా కూర్చోకూడదు. ఇప్పుడు ఇప్పుడు భార్యకి ఏం చెప్పాలా, ఇప్పుడు మీ అందరి ముందు భార్యను పైకి లేచి నిలబెట్టే సైతాన్ అది ఇది డూమ్ అంటే అది ఘనత కాదు. సంఘంలో హెచ్చరించాలి, ఆ సంఘములో సంతోషంగా గణపరచాలి, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ఖండించాలి. ఎందుకు ఇలా ఉంటున్నా, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే మన పరువు మనం తీసుకోకూడదు. ఎవరినో చూసి పులి వాతలు పెట్టుకుందన్నట్టు ఎవడో చెప్పుకుంటాడు, ఆ మాటలు విని ఇక్కడ నువ్వు ప్రసంగం చేయకూడదు. ఏం చెప్పాలా సంఘంలో, నువ్వు క్రమం తీసుకో, నువ్వు పరిగెత్తు, నీ వెనక నేను రాకపోతే అడుగు, నువ్వు పరిగెత్తుతుంటే నేను చూసి అరే ఎక్కడికి పరిగెత్తుతున్నారు నేను పరిగెత్తుతా కదా. ఇప్పుడు నేను ఈరోజు కోటం పెట్టా, మీరెవరు కోటం పెట్టుకుంటారా, కోటం పెడతారని మీరెవరు రాలా, సరే నేను కోటం పెట్టా రారా, ఒకసారి 10 మంది రాకపోయినా ఒక్కరైనా వచ్చి కూర్చోరా, అరే పాస్టర్ ఏదో ప్రార్థన పెట్టినట్టున్నాడు పోయి కూర్చుందామని కూర్చోటం. మనం ముందుకెళ్తూ ఉంటే మన దోవలో వస్తూ ఉంటారు. ఇప్పుడు ముళ్ళ పొదల్లో కొన్ని చోట్ల నేను చాలలోకి వెళ్తూ ఉంటాను అమ్మలతో, అప్పుడప్పుడు రేరుగా. దారి లేని చోట కూడా నడకబడి ఉంటుంది, దారి లేని చోట కూడా దారి పడి ఉంటుంది. ఇప్పుడు రత్తమ్మ కొల్లు ఉంది, అక్కడి నుంచి పక్కింటికి అంత గడ్డే, కానీ మధ్యలో ఒక చిన్న నడిచే దారి పడి ఉంది. ఎందుకు పడింది అది అమ్మా? నడిచే పడిందా లేకపోతే దాని అంతటికి అదే దారి పడిపోయిందా? నడిచి దారి పడింది. అలాగే సువార్త ప్రకటించాలి, వాళ్ళు ప్రకటించారు, మనం ప్రకటించాలి, ఓకే మంచిది, కానీ మనము కూడా ఒక స్టెప్ వెయ్యాల. అది అనేది సంఘంలో చెప్పకూడదు. కొన్ని చెప్పాలి, బహిరంగంగా చెప్పి ఉంటాయి, కొన్ని బహిరంగంగా చెప్పక. ఎందుకంటే బయట అందరు వింటూ ఉంటారు బాగల్లో. జాగ్రత్తగా మాట్లాడాలి. మన కళ్ళను మనమే పొడుచుకోకూడదు, మన విశ్వాసులు మనమే కించపరుచుకోకూడదు. బయట గమనిస్తూ ఉంటారు, అప్పుడు ఏమనుకోవాలి, ఆపుకోనన్నా చెప్పుకోవాలి కొన్ని విషయాలు. ప్రైజ్ లార్డ్ తప్పుగా అనుకోవద్దు దయచేసి నన్ను. నేను అనేది ఏంటంటే, నేను వెళ్తేనే నా వెనక మీరు వస్తారు, నేను వెళ్ళందే మీరు రారు. అమ్మా మీరు వెళ్ళండి అంటే వెళ్ళినట్టే ఉంటుంది. అందుకని ముందు నేను ఒక దారి చూపిస్తే, సరే ఒక రోజు రాకపోయినా 10 రోజులు రాకపోయినా, ఆ 10 రోజుల్లో ఒక్క రోజనే రావడానికి నీకు మనసు పడదా? ఖచ్చితంగా పడుద్ది. నేను 10 రోజులు ఉపవాసం ఉన్నానండి, నీకు అనిపిదా ఒక్కరోజైనా ఉండాలిరా? పాస్టర్ 10 రోజులు ఉన్నాడు, సొగరుతో బాధపడేవాడు, ఆయన 10 రోజులు ఉంటే ఒక్క పూటైనా ఉందామని మీకు అనిపిదా? ఒక్క పూటైనా ఉండాలని ఆశ పుట్టుద్ది. ప్రకటించాలి, సువార్త చేయాలి. ముందు మనం అడుగు వేయాలి, మన దారి చూపించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే బైబిల్ని మీరు చెప్పడం మాత్రమే చెప్తున్నారు, కానీ అది విషయం మనం పాటించాలి. అందుకే అంటుంది, విడుదల మనకి కలిగిందని ప్రజలు గుర్తుపట్టాలంటే మొదట ప్రజలకు మనం కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నీ కుటుంబంలో కూడా బహిరంగంగా నీ కుటుంబ విషయాలు బయటకు చెప్పుకోవద్దు. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోకూడని చెప్పుకోవద్దు దయచేసి. చెప్తే ఏమంటే ఒకవేళ సేవకులు, మీరు నమ్మిన సేవకులకి చెప్పాలని ఆశ కలిగితే చెప్పండి. సేవకులు అయితే ప్రార్థన చేస్తారనే మనసు మీ గుండెల్లో ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే సేవకులు మీ గురించి చెప్తారు, ప్రార్థన చేస్తారు కనుక. అలాగే అందరికీ చెప్పొద్దు, వాళ్ళు లెక్కలేనట్లుగా ప్రవర్తిస్తారు. ఆ నోట నీ కుటుంబం పరువు పడుతుంది, జాగ్రత్త. ఎందుకు చెప్తానంటే, మనసులో ఎంతోమంది బయటపడి అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు. అందుకే మీకు చెప్తున్నాను. సామెతలు కూడా ఉన్నాయి, ఏదైతే రకరకాల సామెత, ఇంటి గుట్టు ఏదో పడకూడదు అంటారు కదా, అట్లా జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా ఏంటంటే, ధైర్యముగా ఉండాలా. దేని కొరకు తెలుసా? మనకి విడుదల కలిగింది అని. మనకి ఎప్పుడు విడుదల కలుగుద్దో తెలుసా? ప్రార్థన మందిరంలో అడుగు పెడితే నీకు విడుదల కలుగుద్ది. ప్రైజ్ ద లార్డ్. నీవు నేను మనందరం ప్రార్థన మందిరంలో ఎల్లవేళలా ఆయనని స్తుతించుదుముగాక. దావీదుకి
ఆ ఒక్క విషయంలో రాయబడింది. కానీ దావీదు ఎప్పుడైతే విడుదల పొందాడో ఆ రోజు నుంచి చచ్చిపోయేదాకా ప్రభుని విడిచిపెట్టలేదు. మన బలతగా ఒకవేళ మనలో పాపాలు ఉంటే నేను కాదన్ను, ఒక్కసారి విడిచిపెడితే ఇంక మరల దాని జోలి వెళ్ళొద్దండి. ప్రభు కొరకే బ్రతుకు, ప్రభు కొరకే బ్రతుకు, ప్రభు కొరకే బ్రతుకు. ప్రభు నిన్ను దీవిస్తాడు. నువ్వు నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు ఏ శోధన నిన్ను వెంబడించదు, నిన్ను ఏమండి రకరకాలుగా హింసించదు. నువ్వు నమ్మకంగా ఉండు, దేవునిలో ముందుకి కొనసాగించబడదువు గాక. మూడో మాట క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాం, సమయం అయింది కనుక. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 36. త్వరగా. దావీదు మిక్కిలి దుఃఖపడి 36వ వచనం చదవమ్మా. చదువమ్మా. చివరి మాటలు చదువు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకు, గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి బట్టి ధైర్యం. మూడవదిగా ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలంటే దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. 3 మాటలు చెప్పా. నీతి ప్రవర్తనను బట్టి ధైర్యం కలుగుతుందని. 2, మందిరంలో ఉంటే విడుదల కలుగుతుంది. విడుదల కలిగిన తర్వాత నువ్వు ధైర్యంగా ఉంటావని చెప్పాను. 3, దేవుణ్ణి బట్టి ధైర్యం. క్లుప్తంగా చెప్తాను ఈ మాటలు, మీ అందరికీ తెలుసు కనుక. దావీదు ప్రాంతంలో నివసిస్తుంటే సిక్లగ్ అనే ప్రాంతంలో అమాలేకులు అందరూ వచ్చి అక్కడున్నటువంటి అలుపులు గనులు అందరినీ దోపిడీ చేసి ఆడవాళ్ళందరినీ వంచి తీసుకొని పారిపోయారు. ఇక ఇంటి దగ్గర ఉన్నటువంటి మగవాళ్ళందరూ భయంకరమైన ఏడుపు. ఆ మాటలు మీరు చదువుతారా? 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయేంత వరకు బిక్కరగా ఏడ్చి అయ్యో దావీదుతో పెట్టుకున్నామే, దావీదు నమ్మి మేము వచ్చామే, నా భార్య తీసుకోపోయాడు, నా కూతురిని తీసుకోపోయారు, నా సంపద తీసుకోపోయారు అని ఏడుస్తున్నారు. ఏడవడమే కాదు, మీరు చదివితే అర్థమవుతుంది. దావీదు మీద కోపం వచ్చి రాళ్ళతో దావీదుని చంపాలని వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని వచ్చి దావీదుని చంపేద్దామని. దావీదుకి ఒక పక్క భయం, ఒక పక్క కలవరాలు ఉండాలిగా. కానీ దావీదు ఎక్కడ భయపడలా. బైబిల్ రాయబడింది, దేవుణ్ణి బట్టి నేను ధైర్యముగా ఉన్నాను. అయ్యా ఇంత పెద్ద సమస్య వచ్చింది, ప్రజలందరినీ మీద తిరగబడిపోయారు, ఏంటి నీవు ఇంకా ధైర్యంగా ఉన్నవేంటంటే, ఒరే బాబు నా ధైర్యం ఏంటి తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. ఆమేన్. ఎందుకంటే ఆయన యుద్ధము చేయగలిగిన వాడు, ఆయన జయం అనుగ్రహించే దేవుడు. ఎలా చెప్పగలవు? ఎలా ఉండగలుగుతున్నావు ఇంత ధైర్యముగా? ఒరే బాబు, నేను చిన్నప్పుడు గొర్రెలు కాసుకుంటుంటే నా గొర్రెని సింహం నోటితో పట్టుకొని పరిగెత్తింది. ఏంటయ్యా అన్న, నీ గొర్రె పిల్ల నువ్వు పోయి తెచ్చుకోపోరా దావీదు అన్నాడు. పరిగెత్తుకుంటా పోయా, సింహాన్ని చీల్చా, నోట్లో నుంచి నా గొర్రె పిల్లని తీసుకొని వచ్చుకున్నా. ఎలుగుబంటి వచ్చింది, చీల్చిపడేసా. గొలియాదు వచ్చాడు, ఒక్క దెబ్బకి చంపేశా. అది నా ధైర్యం. నేను ఇవన్నీ నేను చేశాను అనుకుంటున్నావా? నా వెనకున్న నా ముందు నడుస్తున్నటువంటి యోధా గోత్రపు కొత్తమ సింహమైన యేసయ్యను బట్టి ప్రతి కార్యములో నేను జయం చూస్తాను. ఇప్పుడు ఈ ప్రజలు నా కుటుంబంలో నా భార్యను కూడా తీసుకోపోయారు కదరా, మీరు చూస్తున్నారు. అయినా కానీ ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నామంటే, దేవుణ్ణి బట్టి నేను ఎందుకు ధైర్యంగా ఉన్నానో తెలుసా? ఎవరైతే తీసుకోపోయారో వాళ్ళందరినీ దేవుడు నా చేతికి ఖచ్చితంగా అప్పగిస్తాడు. ఆమేన్. నేను నా ప్రజలు విడిపించుకోగలను అన్న ధైర్యం దావీదులో ఉంది. వెంటనే మోకరించాడు, యోబోతును తెప్పించాడు, మోకరించాడు, బూడిద పోసుకున్నాడు, కన్నీళ్లు గార్చాడు. వెంటనే దేవుడు అన్నాడు,
ప్రార్థన ఆలకించి, దావీదు పోయి తెచ్చుకోపోరా బాబు, నీ బిడ్డలను పోయి తెచ్చుకోబో అన్నాడు. గడగడగడలాడిపోయారు. తీసుకుని వచ్చుకున్నాడు ప్రశాంతంగా. ఎలా వచ్చింది శత్రుని? అంతమంది శత్రువులు ఉన్నారే, వీళ్ళందరినీ జయించగలనా? నువ్వు వెళ్ళి తెచ్చుకోపో, నేను ఈ పక్కనున్నగా పో అన్నాడు. వెంటనే వెళ్ళాడు. మంచిగా ఎంతమందినే తీసుకోమని మొత్తాన్ని తెచ్చుకున్నాడు, సిరి సంపదలన్నీ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే దావీదుకి దేవుడున్నాడనే ధైర్యం. ఆమెన్. ఇప్పుడు నువ్వు కూడా అంటావు, అయ్యా దేవుడు ఉన్నాడయ్యా అని, కానీ ధైర్యం లేదే. నోటి మాట కాదు, క్రియ కనపడాలి. క్రియ. సమస్య వచ్చినప్పుడు నిలబడతావే, అదే క్రియ. రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. చివరి కొస, చివరి అంచు వెళ్ళేంత వరకు ఇంకా ధైర్యంగా ఉంటావే, అప్పుడు దాకా కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు అనుకోండి, నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను వదిలిపెట్టేసాడేమో, ఇక నా ఆయుష్కాలం ముగించబడిపోతుంది, అయిపోయింది అనుకుంటావు. అయిపోయిన క్షణంలో మరలా దేవుడు పైకి లేపుతాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఎంత గొప్ప దేవుడు అనుకున్నారు. పేతురు మునిగిపోతుంటే అందరూ, అయ్యా పేతురు, ఒరే బాబు, అనవసరంగా నీ పిల్లలు, నీ కుటుంబం వ్యర్థమైపోయింది కదరా, మాతో పాటు ఉండొచ్చు కదరా బాబు, సముద్రంలో పడి వెళ్తున్నావు, ఎందుకురా బాబు నీకు ఈ బాధలంటే చిన్నగా మునిగిపోతున్నాడు. కానీ అతనికి ఒక ధైర్యం ఉంటుంది లోపల. ఏంటంటే అసలు దేవుని ముందు నేను మునిగిపోతే దేవునికి అవమానం కాదా? అవమానమా కాదా? ఆయనకు అర్థమైపోయింది, ఖచ్చితంగా దేవుడు నన్ను లేపుతాడులే, చూస్తున్నాడు, నన్ను కూడా పరీక్షించయ్యా అన్నట్టుగా ఈయన కూడా ఇంకా మునిగిపోతున్నాడు. ఆయన ధైర్యాన్ని చూశాడు దేవుడు, పైకి లేపాడు. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులు పైకి అయితే గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు ప్రార్థన ఎందరినైతే పోగొట్టుకున్నాడో వాళ్ళందరిని తెచ్చుకున్నాడు. నీ ప్రార్థన ఏనంటే, నీ ప్రార్థన పోగొట్టుకున్న ప్రతిదీ నువ్వు సంపాదించుకుందువుగాక. నీ ప్రార్థన ద్వారా మరలా నీ జీవితాన్ని నిలబెట్టుకుందువుగాక. నీ ప్రార్థన ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుందువుగాక. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకుందువుగాక. నీ ప్రార్థన బట్టి ఏదైతే కోల్పోయావో వాటన్నిటిని నువ్వు సంపాదించుకుందువుగాక. చేతులపైకి అయితే గట్టిగా చెప్దాం హల్లెలూయా. ధైర్యముగా ఉండు, దేవుని బట్టి ధైర్యంగా ఉండు. పిల్లలను బట్టి బాధపడద్దు, కుటుంబాన్ని బట్టి బాధపడదు. దేవుడు అదే నీ కాన్సెప్ట్. దేవుడు ఉన్నాడు అనే ధైర్యం. ఆమెన్. అలా మనందరము ఉందుముగాక. ప్రభు ఈ మాటలన్నీ మన హృదయాల్లో స్థిరపరుచునుగాక. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.